ఎందుకు ఇట్లా నన్ను టార్చర్ చేసి చంపుతావు? కొంచెం బుద్ధి లేదా నీకు? ఇంకోసారి గిట్లా నన్ను డిస్టర్బ్ చేసినట్టు తెలిసింది అనుకో, మంచిగా చెప్తాను. అరే కొడుక, నీకు ఒక్కటే మాట చెప్తానరా, ఈ బాపు మాట ఇట్లా దేవదాటినట్టుంటే ఈ బాపు నీకు భూమి మీద ఉండర్రా. ఇదే లాస్ట్ వార్నింగ్. అజ్జచ్చి నువ్వు ఉన్నావు కానీ అరే నువ్వు చచ్చి చదువున్నా మంచిగా ఉండరా. ఎంత మంచి మనిషిరా నువ్వు. ఉండి నేను ఏం పాయదరా, నా కడుపులో జడబుట్టినవు అంతా. బాపు నీకు తెలియకుండా ఏం చేద్దాం అనుకోలేదే. నేను నలుగుట్లో తిరగటోడిని. నేను మొన్నటిరాకి ఇవే పంచాయలు చెప్పిన. అయినా కానీ నా కొడుకు ఇట్లా చేస్తానంటే నేను నలుగుట్లో తల ఎట్లా పెట్టుకొని తిరగాలరా నువ్వు చేసే పనికి. లవ్ అని తిరుగుతారు, ఇంట్లో ఒప్పుక వరకు లేచిపోతారు. మళ్ళీ మోదిరినాక 4 రోజులకి ఎవరింటికి ఆడికి వస్తారు. ఇదేరా నిన్న రాక మొన్న రాక నేను చేసిన పంచాయలు. నా తలకాయ ఎడ పెట్టుకొని తిరగాలరా. నువ్వు చేసే పని అంతా గిట్టనే ఉంది. ఇక అట్లేం లేదే బాబు, మేము లేచిపోము, ఇంట్లో పిచ్చుకొని చేసుకుందామని ఆలోచిస్తాను. ఈ పెద్దల చుట్టూ ఆలోచిస్తాను. మనిషిని చూసులేదు, ఏం చూసులేదు ఆరా. అలాంటి ఎన్నో చూసిన గిన్నె నెత్తెంటుకలు ఎన్నున్నాయి అన్ని. ఏం ఒప్పిస్తావురా ఇంట్లోలను? ఒప్పించే మొక్కం అదేనారా? నీ కథ అంతా నాకు మా తెలిసేది. అంటే బాబు నీకు తెలియకుండా చేద్దాం అనుకోలేదే. నువ్వు ఒప్పుకుంటేనే లగ్గం చేసుకుందాం అనుకున్నా. నేను ఒప్పుకుంటేనే చేసుకుంటావా? మరి నేను ఇప్పుడు ఒప్పుకోను. ఏం చేస్తావురా? బాబు నువ్వు గట్లానకే, అది లేకుండా నేను ఉండలేను. ఉండలేవా? సరే నేను ఒకటి అడుగుతా, చక్కగా చెప్పు. నేను కావన్నా అది కావన్నా నిర్ణయించుకో ఇక నువ్వే. బాబు నువ్వు లేకుండా ఉండలేను, అది లేకుండా కూడా ఉండలేనే. నాకు ఇద్దరు కావాలి. ఏందిరా? అది కావాలా నేను కావాలన్నా? ఈ శాస్త్రం ఎట్లుందా అంటే అపగాల భూ కావాలన్నట్టు ఉందిరా. అది కాదు, నువ్వు ఏదో ఒక్కటి నిర్ణయించుకోరా. నేను కావాలన్నా అది కావాలన్నా? బాపు నువ్వు గట్లనకే, నీకు దండం పెడతా. ఒప్పుకోయే, పెళ్ళి చేసుకుంటా, అందరం కలిసి మంచిగా కలిసి ఉందామే. ప్లీజే బాబు, నీకు దండం పెడతానే. అరే నువ్వు నాకు దండం పెట్టుడు కాదురా, నేనే నీకు దండం పెడతారా. అవసరం నీ కాళ్ళు మొక్కుతారా. నువ్వు చేసే పని మంచిగా లేదురా. నలుగుట్ల నా పరువు తీయకురా. బాపు ఇంట్లో పిచ్చుకొని చేసుకుంటే ఏం కాదే, నీ పరువేం పోదే. పరువు గురించి నువ్వు నాకు చెప్తానారా? పరువు గురించి నాకు తెలుసురా. ఈ లోకం ఎట్లుంటుంది అనుకుంటున్నావురా? అడుగు దాడితే 60 గుణాలు ఉంటాయి. కింది కోట అంటారు, మీది కోట అంటారు, వెనకకు దాడితో మాట అంటారు, వెనక ముంగటోట మాట అంటారా. అరే నేను చెప్తే నువ్వు ఇంటట్లేవురా. ఇక నువ్వు ఏమైనా చేసుకో, ఇక నేను పోతానా. అరే కొడుక, నీకు ఒక్కటే మాట చెప్తానరా, ఈ బాపు మాట ఇట్లా దేవదాటినట్టుంటే ఈ బాపు నీకు భూమి మీద ఉండర్రా. ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఎప్పటికి ఫోన్లో తలకాయ పెట్టుడేనా? మరి నీ తలకాయ మామ ఫోన్లో పెడతా. ఇందులో మందులు వేద్దాం అనుకున్నా కానీ మందులు ఇచ్చిన. అక్క అట్లనే మాట్లాడదా, నీకు తెలుసు కదా మామ. చెప్పు నువ్వేం పను? ఏం లేదురా. ఏం లేకపోతే ఇడికెందుకు వచ్చినావు మామ? ఈ నుంచి వీకు చెప్పదా కాగదా ఆగవురా. పొలంలో పెసరగా అలికినాం కదా, ఆ పెసరగా ఎరకద్దాం పారి. ఇంకా పొలంలో ఎవరన్నా పెసరగాయ అలుకుతారా? పొలం వేయాలి గాని. అరే ఈ పెసరగాయ ఎందుకు కలుపుతారంటే, ఇప్పుడు నారు ఎదిగే వరకు ఈ పెసరగాయ అప్పటికి కాస్తుంది. కాసిన తర్వాత పెసరగాయ ఏరుకొని ఆ పెసరగట్టని దున్నితే ఆ పొలానికి లాగిస్తుందా ఇప్పుడు అలుకుతారు రా. మనం అన్నం తింటే మనకెంత బలమో, ఆ పొలంలో పెసరగట్టని దున్నితే ఆ పొలానికి అంత బలమా మామ? అవునరా, కొంతమంది పెసాలేసి దున్నుతారు, కొంతమంది జడిమేస్తారు, కొంతమంది జీలుగెత్తారు రా. అవునక్క, మామ చెప్పేది నిజమే. చాలా మంది రైతులు ఇట్లనే చేస్తారు. అట్లా వేయడం వల్ల పొలానికి బలం అన్నట్టు.
నువ్వంటే అప్పుడప్పుడు పొలాల చుట్టూ తిరుక్కుంటుంటావు, దాని గురించి నాకేం తెలుసే, నేను ఎప్పుడు రాను కదా. సరే మరి ఇప్పుడు పోదాం పారా, 2-3 మళ్ళీ పెసలు అలికినా కానీ తొందర ఏరుకోద్దాం పా. మామ పోదాం మరి. పోదాం కానీ నేను మా దోస్తులను పట్టుకొని వస్తా, అట్లయితే జల్దీ పని అవుతుంది. సరే మాకు చెప్పని తోలుకొని అటేరా, మామూలు నేను పోతాం. పోదాం పారు. తొందరరా. సరే మామ, తలుపులేసినవా? ఇంటికి తాళం వేసిన డోర్ వేయలేదా? డోర్ వేసేస్తా, నువ్వు నడు. సరే ఏమైందిరా నిన్నటి మస్తు డల్గా ఉంటాను? ఏ డల్గేం లేనురా, మంచిగానే ఉన్నా. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. మీ లవర్కి ఇట్లా ఏమన్నా అన్నదా లేకపోతే మీ అయ్యకి ఇట్లా ఏమన్నా అన్నాడా? ఇక వాళ్ళు కాకపోతే నన్ను అనేటోళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళే అన్నారు. అంతగానే ఏమన్నారా? ఏమన్నారా? సరే నేను ఒకటి అడుగుతా, చక్కగా చెప్పు. నేను కావన్నా అది కావన్నా నిర్ణయించుకో ఇక నువ్వే. అరే కొడుక, నీకు ఒక్కటే మాట చెప్తానరా, ఈ బాపు మాట ఇట్లా దేవదాటినట్టుంటే ఈ బాపు నీకు భూమి మీద ఉండర్రా. ఇదే లాస్ట్ వార్నింగ్. డాడీకు సంబంధం చూసిండు, సాఫ్ట్వేర్ అట, నెలకు 90,000 వస్తుందట. కలిసి అట్లా రమ్మన్నాడు అంతే. అంటే మీ డాడీ చూసి రమ్మంటే చూసేస్తావా? నాకు టైం ఇచ్చిర్రు కదా, ఆ లోపు నేను జాబ్ తీసుకురాకపోతే నువ్వు చూసిరా. నువ్వు జాబ్ తెస్తామని నమ్మకం ఏముంది? ఎప్పుడు ఇదే పొలాల పంట తిరుక్కుంటుంటావు. అయినా ఒక్కసారి జాబ్కి ట్రై చేసినావా? అరే ట్రై చేస్తా, నాకు 5-6 నెలలు టైం ఇచ్చినావు కదా, ఆ లోపు ఖచ్చితంగా ట్రై చేస్తా. అయినా నన్ను కాదని వాడిని చూస్తానికి ఎట్లా పోతావా నువ్వు? అవో చూడ్డానికి పోతున్నా, ఏదో పెళ్లి చేసుకున్నట్టు చేయబడుతుంది. ఏంది చూడ్డానికి పోతున్నావా? ఇక ఇదిరా జరిగింది. ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇటు అయ్యనా ఇటు లవరా, నా మనసులో పడతలేదు. అయ్యో దీని గురించి ఇంత టెన్షన్ ఎందుకురా? నీ ఫస్టే చెప్పిన అది నేను జాబ్ చూసి లవ్ చేస్తానని. మీ డాడీ చూడు నీ గురించి ఎంత దండలాడుతాడో. ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, లవర్ గురించి తర్వాత. నువ్వు కూడా అనేది కరెక్టేరా, ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. కానీ ఇటు నాకు అయ్య కావాలి, అటు అది కావాలి. ఇద్దరు లేకుండా నేను ఉండలేనురా. నీ ముచ్చట ఎట్లున్నది అంటే నాకు అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టున్నది. నువ్వే మంచిగా ఆలోచించుకో. నీకు అయ్య కావాలంటేనేమో లవర్ ఉండదు, లవర్ కావాలంటేనేమో మీ అయ్యి ఉండడు. అదేరా నాకు ఏం అర్థం అవుతలేదు. నిన్నటి నుంచి ఘోరంగా పిచ్చిలేస్తుంది. ఇప్పుడు అయ్య కావాలనుకుంటేనే లవర్ దూరం అవుతుంది, లవర్ కావాలనుకుంటేనే అయ్య దూరం అవుతాడు. అదే ఏం చేయాలన్నా ఏం చేయకూడదు అసలు ఏం అర్థం అవుతలేదు. ఇల్లు అర్థం కాకపోవడానికి ఏమున్నదిరా? మీ అయ్య నీ మీద చూపించేది నిజమైన ప్రేమ, ఆ మధు చూపించేది నీ మీద దొంగ ప్రేమ. అరే మా అయ్య నా మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమ కావచ్చు, అదేవిధంగా మధు కూడా చూపించే ప్రేమ నిజమైన ప్రేమనే రా. అది నేను లేకుండా ఉండలేదురా. అది ఉండలేకనే వేయడం చూడడానికి ఏం దారా? ఇప్పటికైనా అర్థం చేసుకోరా. ఆ జాబ్ తీసుకొస్తే నేను చేసుకుంటుందట. అది నిన్ను చూసి లవ్ చేస్తలేదురా, నువ్వు చెప్తే జాబ్ చూసి లవ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు జాబ్ తెచ్చుకోలేదు అనుకో, అది నేను లగ్గం చేసుకోవాలన్నట్టే కారా. ఇప్పటికైనా నేను చెప్పేటి అర్థం చేసుకో. తండ్రి ప్రేమ గొప్పదా, మధు ప్రేమ గొప్పదా? ఇక నీకే ఇచ్చి పెడతానా, నీ ఇష్టం. ఇక ఆనే దీప, ఇన్ని రోజులు ఎట్టిపోయినవే? ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళలేదు. ఏం బయటకి వెళ్ళుడే, 2 సార్లు వర్షం కొట్టి ఎండగొట్టుడేమో కానీ టైఫాయిడ్ జ్వరం వచ్చిందే. రక్త కణాలు ఎక్కేటి ఎక్కుతాను, దిగేటి దిగుతాయి. ఈ వర్షాకాలం వస్తే గంతేనే, ఊకే రోగాలు వస్తాయి. ముక్కు చీమిడి అయితే రికమే లేదు. కారేదే కారితే మనం దుడుచుకుంటూనే ఉండు. ఆవు నిజమేనే, నాది కూడా మొన్నట్రాక్ అదే పని అయింది. అంతగానం గారిందానే నీ ముక్కు? నా ముక్కు గారలేదే, చీమిడి గారింది. నేను గదే అంటున్నా కానీ అందుకే నానే ఇన్ని రోజులు కనవాడలే. ఒకటే జ్వరం, కారేదే గారుడు, రక్త కణాలు దిగేటియే దిగుడు. అయ్యో దిగకని చెప్తే అయిపోగానే అవేమైనా సంకల పోరాడానే దిగకని చెప్పేటందుకు. రక్త కణాలు నీకు దిగుతూ ఏర్పడతాయి. అబ్బో గసొంటి శాపం పెట్టకే, పోయిన సరే అనుభవించిన నేను. సరే గాని మళ్ళేట వచ్చినవే? నాకోసమేగా, నేనైతే రాను. ఏ ఊకే దానికోసమే నానే, మేము పెసరగా ఏరుతున్నాం, మీరు రార్రి. ఏంది పెసరగా ఏరవుడా? పెసరగా ఏరత్తాం గాని మరి మాకేమిత్తవే? మా మామూలు పెట్టిందే 2-3 గుంటలు, ఎంతసేపు గంటలు ఏరచ్చు.
మీరైతే రారి వచ్చినాక థమ్స్అప్ ఇట్లా తాగిస్తా. థమ్సపా అయితే పోదామే. పోదామే అగు వీళ్ళు ఎవరు వస్తండే? ఆగు పిల్తా. ఆగే పిల్తా. ఇంకేం రోజులు దాచి పెట్టుకుంటాయి నీ లవ్? ఏ వెంకీ నందు పిలుస్తాంది, నీ లవ్ చేస్తాందట. ఓ పోరియే చంపినావు గానే. ఇంకెన్ని రోజులు ఇట్లా దొంగతనంగా లవ్ చేస్తేవే? ఇట్లా చెప్తాయిపా, ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలా నందు? మెంటల్ దానివా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? ఎందుకు ఇట్లా నన్ను టార్చర్ చేసి చంపుతావు? కొంచెం అన్న బుద్ధి లేదా నీకు? ఇంకోసారి గిట్ట నన్ను డిస్టర్బ్ చేసినట్టు తెలిసింది అనుకో, మంచిగా ఉండదు చెప్తాను. ఏందే గట్ల తిట్టుకుంటా పోతాండు? ఆల్రెడీ నీ లవ్ మ్యాటర్ చెప్పినవా ఏంది? ఎప్పుడో చెప్పిందే. వెంకికి ఆల్రెడీ లవర్ ఉన్నదని కూడా చెప్పిండు. ఏంది లవర్ ఉందా? ఉన్నదే. అప్పుడప్పుడన్నా ఏదో ఒక వంక పెట్టి వెంకితో మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆయనతో మాట్లాడకుండా అయినా. నాకేం తెలిసే మీ ఇద్దరి మధ్య గింత జరిగిందని. సారీనే, ఏమనుకోకే ప్లీజే. ఇక అనుకోవడానికి ఏమున్నది పట్టు. నా తంటాలేదో నేనే పడతా. పారి ఇవ్వదాం పెసరకాయ ఏరడానికి. మళ్ళా మా అక్క లేట్ అయితే పొట్టు పొట్టు తిడుతుంది. ఎట్లా ఓడే మరి బస్ కాటవుక? కిరాయి మాట్లాడింది విమానంని. అది వచ్చినాక కైకిలోళ్ళందరిని ఎక్కించుకొని ఓడే. ఇక ఏందే గట్లన పడుతుంది? మరి ఎట్లా పోదామని ఎట్లా అడుగుతున్నావే? పొలం ఏమన్నా దండి దూరం ఉన్నదా? గీన్నే ఉండే నడుచుకుంటా పోదాం పారి. సరేపా. వీళ్ళేంది ఇంకా అత్తలేరు? అప్పుడెప్పుడు వేందల దోస్తులను తీసుకొస్తాను. ఇంత టైం అయితే ఇంకా అత్తలేదు. పాపం దొరకద్దారా చిన్న కొడలకు వాళ్ళ ఫ్రెండ్స్. అలా దొరకరా తర్వాత ముచ్చట గాని నువ్వు ఆ పెసరకాయ బుక్ కూడా ఆపు. చేనంత బుక్కిటట్టున్నావుగా నువ్వే. ఈ మెడ తింటున్నారా నువ్వు? బాలే మర్రతావు కానీ కూర్చొని తింటే కొండలే కరుగుతాయి అంటారు. ఈ పెసరకాయ ఎంత? గంత పెద్ద మొత్తం లేదురా నాకు. తింటా 2-3 కిలోలు తింటా కావచ్చురా. 2-3 కిలోలు తక్కువనే. 2-3 కిలోలు తక్కువనే కానీ ఇంతసేపు ఆనే పోవుడు పోతాటే ముట్టావు చెప్పందా? అంటే వీళ్ళు దొరకద్దేంది? సరే తొందర రాండ్రి చెప్ప నేర్కొని పోదాం. మళ్ళీ ఆకలి అయితే తినే టైం అయితే చెప్ప అగో ఏరూరు అంటాను. ఓ తట్టలేదు, ఓ సంచి లేదు, ఏం లేరుడు. ఇక్కడ ఏరుడు కాదు, కింది మళ్ళీ సంచిగా తట్టగా అక్కడ ఉంది. అక్కడ ఏరు రాని. సరే. అరే ఇదే మడిరా ఇంట్లో ఏరుడు రాని. మేము మా ఏరుతాం కానీ ఫస్ట్ నువ్వు తినుడు ఆపి నువ్వు వేరు. ఒరే అక్క నాకు తట్టలేదేం లేదు, నేను తెంపుకుంటూ వెళ్ళేయాలరా. మావా నువ్వు అప్ప నుంచి తెంపుకుంటా కడుపులనే పడుతుంది. ఏ నీకు తట్టేందుకు సంచి ఎందుకే? కడుపులనే అయ్యి. ఆవురా పెద్ద గొడవలు ఎప్పటికీ తిండి మీద నారని సూప్ అంతా. నువ్వు తింటున్నావు కాబట్టి అంటాను. నువ్వు తినకపోతే ఇట్లా అందుమా? మీరు అన్నందుకైనా తిండి ఆపి చెంపుడు మీద శ్రద్ధ పెడతా. అబ్బా పచ్చి పెసరకాయ బాగానే ఉంది కానీ కూర మందం కొన్ని పెడతావా? కూర మందమా? మాకే సరిపోతలేమంటే ఇంకా నీకు కావన్నా? అయినా నీకు ఫస్ట్ చెప్పినా థమ్స్అప్ పోతాని గంతే, ఇంకేమి ఇయ్యా కైకి లూడియ్యా. సరే ఫస్ట్ థమ్స్అప్ కత్తా అని ఒప్పుకోవడం మా తప్పు. దీప నిన్న పెసరగా ఎరబోతే నందు థమ్స్అప్ తాగిపిస్తా అంటే తాగిపోయినా తాగిపియలే.
ఇప్పటికైనా ఏమైందే అడిదికే పోతున్నాగా అడుగుదాంపా తాగుపీమందాం. ఆనే దీపాలు మరొక వేళ తాగిపోయకుంటే ఎట్లా? తాగుపీయకుంటూ ఊకుంటావా అనే ఒకవేళ తనసాగు కూడా తాగిపోయలేదు అనుకో పెసరగా ఎరవేయంగా నిన్న అవి పెట్టుకుందాం. గంతేనే, తంసాపు లేకపోతే పెసరకాయ, పా ఏదో ఒకటి అడుగుదాం. పావే నందు, ఓ నందు ఉన్నవానే? బయటికి వెళ్ళు. ఏమైంది? నిన్న పెసరగా ఏరినాక తంసాపు తాగిపిస్తాను నందు, ఇప్పటి కూడా ఏం తాగిపియలే. అయ్యో అవునా, ఏం తాగిపియలేదా? ఏం తాగుపియలే అక్క. సరే మరి, మా ఇంట్లో ఇంత పినాయిల్ ఉంది, తాగుతారా మరి? ఏదైతే అక్క కడుపులో చల్లగా పడితే అయిపోయే. ఓ పోరే, అది కూల్ డ్రింక్ కాదే, లాటరీలు కడిగే డ్రింక్. ఏమైంది అక్క? నువ్వు నిన్నీళ్ళకి పెసరగా ఏరవైన కాడ థమ్స్అప్ తాగిపిస్తా అన్నమాటగానే, థమ్స్అప్ తాగిపోయాలని ఇంటి మీదకి వచ్చిండ్రు. థమ్స్అప్ అక్కడ తాగిపో, లేకపోతే పంచాయతీ ఏడిపించేటట్టు ఉన్నారు. సరే ఏందే నందు, మీ అక్క గంత గరంగా ఉన్నది? ఇవరిదాకా మా అక్క పొయ్యి మీద కూర్చుంది, అందుకే గంత గరంగా ఉన్నది. ఏందే నందు, నువ్వు కూడా మీ అక్క లెక్క బాగా మాటలు నేర్చినావు. ఇక నేర్వకుంటే ఈ సమాజంలో బతికేటట్టులేం. మీరు ఈ డొర్రకురి అని తాగిపిత్తా. అదా పోడియే, నీకు ఒకటి చెప్పన్నానే. చెప్పే. దీని లవరోళ్ళు లెక్కనో తెలుసానే? ఇగో ఇదే. అవునానే? ఓ పిసానా అంత పిస పిసొర్రకి. అగో మరి నిజం కాదానే? మీ సడ్డకు రాళ్ళోళ్ళు ఇల్లు ఇదేనాయే? ఏ పిసానా సడ్డకురాలు గిడ్డకురాలు అన్నావు అనుకో, గొడ్డలు అనుకో నరుకుతా. థమ్స్అప్ కావన్నా అద్దా? ఏ థమ్స్అప్ కావన్నే మరి పారి ఒర్రకురి. అగో నందులు ఇటే వేస్తారుగా, మొన్న నన్ను మీ అక్కతో కొట్టిస్తారు, మీ సంగతి చెప్తాగు. ఎటో పోతారు, ఆగుర్రీ. మొన్ననే ఇల్లు అక్క పొట్టు పొట్టు కొట్టేగారా, మానం రాలేదారా? మళ్ళీ ఏమో ట్రాఫిక్ పోలీసు వాళ్ళలాగా ఆగుర్రీ అంటున్నావు. మానవ వచ్చేపటికే ఆపిన, ఇప్పుడు చక్కపోయి మీ అక్కకు చెప్తా, ఏం చేసుకుంటారు వేసుకోర్రి. అబ్బా మా అక్కకి చెప్తావా? అబ్బా ప్లీజ్ సుమన్ చెప్పకు, నీ దండం పెడతా. అగో ఈయనకి దండం పెట్టుడేందే, చెప్తే చెప్పుకొని పో. చెప్తే చెప్పుకొని అట, నీకేం కాదు నాకైతుంది. ఏమి రాగుర్రే. అరే సుమన్ ప్లీజ్ రా, వాళ్ళ అక్కకి చెప్పకురా. ఇప్పుడు నీకేం కావన్నా చెప్పు. ఏం లేదు, నాకు కావాల్సింది ఒకటే, నన్ను లవ్ చేయాలి. లవ్ చేసుడా? అది నీ లెటర్ నచ్చితే లవ్ చేస్తా అన్నది, నచ్చలే అని చెప్పింది కదా, మళ్ళీ ఎట్లా లవ్ చేస్తుంది? అది ఆలోచించాక ఆగంలో ఏమేమో రాసిన, ఇప్పుడు మంచిగా రాస్తా, నచ్చితే లవ్ చేస్తుందా? ఇగో లవ్ లెటర్ నచ్చితేనే నిన్నది లవ్ చేస్తుంది. ఏ పిసానా నేనెందుకు ఎత్తిరే, అవసరమైతే రూపాయి వేసుకో. నేను బాగే అది ఎట్లా లవ్ లెటర్ మంచిగా రాయడు. ఇక నీకు ఒకటే చెప్తానా, నువ్వు రాసిన లవ్ లెటర్ నచ్చితేనే అది నిన్ను లవ్ చేస్తుంది. ఒకవేళ నచ్చకపోతే నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు. సరే, నా లవ్ లెటర్ నచ్చినా కానీ నచ్చలే అంటారు కాదు, అప్పుడు ఎట్లా? నీకు అంతగానే డౌట్ ఉంటే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను తీసుకొచ్చుకో. నేను బాగే ప్రతి దానికి జోక్లా చేస్తావు. ఇక నీకు ఒకటి చెప్తానా, నువ్వు నీ ఎంబడి ఇంకొక సోపతి ఉంటారు కదా, వాళ్ళని తెచ్చుకో. మాకు నచ్చకున్నా వాళ్ళకి నచ్చకున్నా మమ్మల్ని ఇంకొకసారి బ్లాక్మెయిల్ చేయొద్దు. అబ్బా ఇప్పుడు బరాబర్ మాట్లాడినావు. ఇవాళ లవ్ లెటర్ రాసుకొని మా సోపదం తీసుకొని ఆ చింత కిందకి వస్తా. పిసానా దాంతో ఎందుకు ఛాలెంజ్ కట్టినవే? ఓ పిసరా, ఆ లవ్ లెటర్ మంచిగా రాయనే రాయడు, అది నీకు నచ్చది. ఇక రేపటి నుండి ఆడు మన జోలికే రాడు. పోదాం. అనే నందు, నిన్న డైట్ వెంకితోనేమో చెప్తా అన్నావు కానీ ఇదే మంచి ఛాన్స్, చెప్పిగా. సరే వెంకీ. అరే లైన్లు ఉండరా, నేను తర్వాత మాట్లాడతా. నిన్న నీకు గంత మంచి చెప్పినా కానీ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నువ్వు?